Hello guys, welcome back to Foodie and Travel and welcome back to part 2 Charminar video. Part 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. పార్ట్ 1 లో మనం ఈస్ట్ సైడ్ రోడ్ కవర్ చేసాము. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో. అక్కడ మాక్సిమం డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, పెద్దగా షాపింగ్ చేయడానికి లేదు కాబట్టి. సో సౌత్ సైడ్ వచ్చేసాము. సౌత్ సైడ్ లో మీకు పార్కింగ్ లాట్ చూపించాను. మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే ఎక్కడ పార్క్ చేయొచ్చు ఏంటి. కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ కి వెళ్తే చౌమాల ప్యాలెస్. మన ఛానల్లో చౌమాల ప్యాలెస్ ఫుల్ వీడియో పెట్టాను, ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం బ్రైడల్ షాపింగ్ అవన్నీ ఉంటాయి. మక్కా మసీద్ కవర్ చేసాము, లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. దాని తర్వాత మక్కా మసీద్ ఆపోజిట్ లో ఉన్న మిలాన్ జ్యూస్ సెంటర్ కి వెళ్ళి షహదూద్ మలాయ్ కూడా తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ నిమ్రా కెఫే అండ్ బేకరీలో కూడా మనం మలాయ్ బన్ ట్రై చేసాము. సో ఈ వీడియోలో వచ్చేసి ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో లైవ్ ల్యాక్ బ్యాంగిల్స్ నేను మీ అందరికి వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు పార్ట్ 3 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పార్ట్ 3 ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో మీకు బ్యాంగిల్స్ చూపించాను కదా, ల్యాక్ బ్యాంగిల్స్ చేయించుకున్నాను హ్యాండ్ మేడ్ అనేసి. ఈ వీడియోలో మీకు ఫస్ట్ టు లాస్ట్ ఎలా చేశారు ఏంటి మొత్తం చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. रेड जो है ना मैडम ऐसा आएगा, रेड जो है ना लाइनिंग आएगा, बताओ सा ग्रीन जो बेस आएगा लाइनिंग रेड आएगा। ठीक तो ऐसा नहीं बना सकते, एक वाला और रेड का बना सकते, ऐसा बना दोनों बना, उसमें गोल्ड भी ऐड करना। సో చూసారు కదండి, నేను బ్రైడ్ స్టైల్ అడిగాను, అలాగే నేను ఏదైతే అవుట్ఫిట్ వేసుకున్నానో ఆ కలర్ కాంబినేషన్స్ లోనే నాకు పేర్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అయితే అడిగాను అనమాట. వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ వీడియో మొత్తం ఈ ల్యాక్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసిన స్టార్ట్ టు ఎండే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. బట్ పార్ట్ 3 వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. వెస్ట్ సైడ్ లాడ్ బజార్ కవర్ చేద్దాము. అక్కడ మనకి బ్రైడల్ జ్యువెలరీ దొరుకుతుంది, బ్యాంగిల్స్ దొరుకుతాయి. ప్రతి బ్యాంగిల్ షాప్ దగ్గర ఇలా ల్యాక్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళు ఉంటారనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే నార్త్ సైడ్ రోడ్ పర్ల్ స్ట్రీట్ కూడా కవర్ చేద్దాము. ఫుల్ బ్రైడల్ షాపింగ్, ఫుట్ వేర్ అన్ని ఉంటాయి. అలాగే మిమ్మల్ని ఒక సీక్రెట్ రోడ్ కూడా తీసుకెళ్తాను, మీకు అఫోర్డబుల్ లో అన్ని దొరికేస్తాయి అనమాట అక్కడ. అలాగే ఫేమస్ ఫుడ్స్ కవర్ చేద్దాము. నయాబ్ హోటల్ ఆల్రెడీ నేను ఫుల్ వీడియో పెట్టాను మన ఛానల్లో, మిస్ అయితే తప్పకుండా చూడండి. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అండ్ షాదాబ్ హోటల్ ఫుల్ వీడియో కూడా పెట్టానండి, మిస్ అయితే అది కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మనం మదీనా హోటల్ అయితే కవర్ చేద్దాం. అలాగే సీక్రెట్ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియోలో మాత్రం ఈ ల్యాక్ బ్యాంగిల్స్ అయితే ఎలా తయారు చేస్తున్నారో చూద్దాము. నేను వచ్చేసి నా అవుట్ఫిట్ గ్రీన్, రెడ్ అలాగే గోల్డ్ మిక్స్ చేసి అయితే చేయమన్నాను. చూసారు కదా, ఒక రాడ్ కి ఆల్రెడీ వైట్ ల్యాక్ ఉంది ఆయన దగ్గర. దాన్ని స్లోగా బొగ్గుల మీద హీట్ తో కరిగిస్తున్నారు. వీళ్ళ దగ్గర వచ్చేసి బ్యాంగిల్ డిజైన్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. మీకు వాటిలో ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు మీకు ఒక పర్టికులర్ కలర్స్ లో కావాలి, పర్టికులర్ డిజైన్ లో కావాలంటే కూడా అప్పటికప్పుడు మీకు చేసి ఇచ్చేస్తారు. సో అక్కడ ఉన్న బ్యాంగిల్స్ నాకు కొన్ని నచ్చాయి, బట్ నా అవుట్ఫిట్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ లో కావాలని అడిగాను. సో స్టార్ట్ చేశారు. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అక్కడే కూర్చొని నాకు నచ్చిన బ్యాంగిల్ డిజైన్ ని దగ్గరుండి అయితే చేయించుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఇలా మీకు ఏదైనా నచ్చిన డిజైన్ ఉంటే మీరు తీసుకొచ్చి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీ కూడా ఉన్నాయండి. 250 నుంచి 550 రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట. సో నేను చేయించుకుంటుంది బ్రైడ్ మోడల్. మీరు లాస్ట్ వరకు చూసారంటే ఆ డిజైన్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో నా బ్యాంగిల్స్ వచ్చేసి 550 అయితే పడింది అనమాట. సో ఇక్కడ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందండి. స్టార్ట్ అయితే చేశారు, బట్ అవుట్పుట్ ఎలా వస్తుంది. నేను గ్రీన్ చెప్పాను, రెడ్ చెప్పాను, గోల్డ్ మిక్స్ లో ఈ 3 కలర్ కాంబినేషన్స్ లో అడిగాను అనమాట. సో ఎలా వస్తాయి బ్యాంగిల్స్ అనే కన్ఫ్యూజన్ నాకు కూడా ఉంది. బట్ లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫుల్ గా సర్ప్రైజ్ అయిపోతారు అవుట్పుట్ ఆ బ్యాంగిల్స్ ని చూసి. ఒకవేళ లాస్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఇది లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నారు అనేది క్లియర్ గా తీసాను అనమాట వీడియో. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి, అందుకే ఫుల్ వీడియో తీసాను.
సో చూసారు కదా, షేప్ ఇస్తున్నారు ఇప్పుడు దానికి. నేను ఇచ్చిన ఆర్డర్ వచ్చేసి నా బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి బ్రైడ్ మోడల్ అన్నమాట. నార్మల్ గా చూస్తే ఓకే ఈజీ అనుకుంటాము, కానీ అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని ఉన్నాను కదా, ఆల్మోస్ట్ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందనమాట ఈ బ్యాంగిల్స్ అనేవి రెడీ చేయడానికి. సో నేను 15 minutes వీడియో పెట్టాను, బట్ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. చూసారు కదా ఎంత పేషెన్స్ తో, ఎంత ఓపిక్ గా మనము ఏ కలర్ అడిగితే ఆ కలర్ కాంబినేషన్స్ లో ఎగ్జాక్ట్ గా దింపేసి ఇస్తున్నారండి. నేను 3 కలర్ కాంబినేషన్స్ చెప్పాను కదండి. గ్రీన్ ఆల్రెడీ తను షేప్ చేసేసారు. ఇప్పుడు రెడ్ ని పైపింగ్ లాగా వేస్తున్నారు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా చేస్తానండి. సో చూసారు కదా, రెడ్ కలర్ అయితే పెడుతున్నారు, ఒక పైపింగ్ లాగా అయితే పెడుతున్నారు ఆ గ్రీన్ కలర్ కి. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. మీ అందరికి కూడా చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నేను గ్రీన్ బేస్ కింద చెప్పాను అనమాట. గ్రీన్ కలర్ బేస్ గా రావాలి అండ్ రెడ్ ఇంకా గోల్డ్ కాంబినేషన్స్ లో మిక్సింగ్ లో నాకు బ్యాంగిల్స్ అయితే కావాలని చెప్పాను. సో గోల్డ్ కలర్ కూడా చెప్పాను కాబట్టి దాన్ని కూడా ఆ నిప్పుల మీద లైట్ గా కరిగించి దాన్ని కూడా ఒక పైపింగ్ లా పెడుతున్నారు చూడండి. పార్ట్ 3 వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే పార్ట్ 3 వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం వెస్ట్ సైడ్ లాడ్ బజార్ కవర్ చేయాలి, అలాగే నార్త్ సైడ్ మొత్తం కవర్ చేస్తాం, పర్ల్ స్ట్రీట్, అలాగే కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా మీకు చెప్తాను. మీకు పట్టు శారీస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, ఎక్కడ తక్కువకు దొరుకుతాయి అన్ని నేను మీకు పార్ట్ 3 వీడియోలో చూపిస్తాను. సో ప్రెసెంట్ చూసారు కదా, ఇంకొంచెం వేడి చేస్తున్నారు. గ్రీన్ అనేది నేను బేస్ గా చెప్పాను, బేస్ పైన రెడ్ అలాగే గోల్డ్ లాక్ అయితే పెట్టేశారు. నాకు ఆల్రెడీ మెటల్ బ్యాంగిల్స్ ఇచ్చారండి సైజ్ కోసం, హ్యాండ్ సైజ్ కోసము, అవి పక్కనే పెట్టుకున్నారు. సో ఇది తయారు చేసి దానికి అటాచ్ చేస్తారు. ఎలా అటాచ్ చేస్తారు అనేది మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం చాలా పేషెన్స్ గా ఓపిక్ గా అయితే చేశారండి. సో దాన్ని స్లోగా ఒక షేప్ లోకి అయితే తీసుకొస్తున్నారు బ్యాంగిల్ ని. నేను ఆర్డర్ ఇచ్చింది బ్రైడ్ స్టైల్ కాబట్టి సో అలాగా సన్నగా పైప్స్ లాగా చేసుకుంటున్నారు చూడండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఎలా వస్తుంది అవుట్పుట్, బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఆ నిప్పుల మీద అలాగా అది గట్టి పడిపోయినప్పుడల్లా కొంచెం సాఫ్ట్ చేసి దాని డిజైన్ అయితే తీసుకొస్తున్నారు చూడండి. సో నాకు ప్రిపేర్ అవుతున్నంతసేపు చూడడానికి గ్రీన్ కలర్ లోనే కనిపించింది. సో ఫైనల్ గా నేను చెప్పిన కాంబినేషన్స్ వస్తాయా లేదా చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. సో ఆ 3 పైప్స్ లాగా తీసుకున్నారు కదా, దాన్ని మన జడ ఎలా అయితే అల్లుతామో బ్రైడ్ అలా అల్లుతున్నారు చూడండి. సో మీరు ఏ డిజైన్ చెప్తే అక్కడ ఉన్న డిజైన్స్ లో ఏ డిజైన్ చెప్పి ఆ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదు ఇలాగా మీరు మళ్ళీ మీ కలర్ కాంబినేషన్స్ లో చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. సో మన జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లేసారు. మధ్యలో అది కొంచెం హార్డ్ అయిందని చెప్పి మళ్ళీ మొగ్గుల మీద పెట్టి కొంచెం సాఫ్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు డిజైన్. సో ఫైనల్లీ బ్రైడ్ అయితే అల్లేశారు. సో ఇప్పుడు దీన్ని ఎలాగా బ్యాంగిల్ కిందకి కన్వర్ట్ చేస్తారనేది చూద్దాం. సో కొంచెం హీట్ చేసి ఇచ్చేసారు, కార్నర్స్ కట్ చేసి. నాకు ఆల్రెడీ ఒక మెటల్ బ్యాంగిల్ అయితే ఇచ్చారండి చేతికి సైజ్ కోసం అనేసి. సో 2 ఉన్నారు మొత్తం, ఆయన నీట్ గా చేసేసి ఈయనకైతే ఇచ్చారు. ఈయన కొంచెం హీట్ చేసి
బ్యాంగిల్ కి అయితే అటాచ్ చేస్తున్నట్టున్నారు, చూద్దాం. దాని ఒక సర్కిల్ షేప్ అయితే తీసుకొచ్చేసారు. బ్యాంగిల్ చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మెటల్ బ్యాంగిల్ నేను నా హ్యాండ్ సైజ్ చూసుకొని చెప్పానో దాన్ని దీని లోపల ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. సో ఫినిషింగ్ ఇస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ మన బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో మీకు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలన్నప్పుడు చార్మినార్కి వెళ్ళినప్పుడు తప్పకుండా హ్యాండ్ మేడ్ చేయించుకోండి. సో వాళ్ళ దగ్గర 250 నుంచి 550 రేంజ్ లో అయితే ఉన్నాయి. మెటల్ బ్యాంగిల్ ని ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం హీట్ చేస్తున్నారు చూడండి. సో ఆ మెటల్ బ్యాంగిల్ ఏదైతే ల్యాక్ బ్రేడ్ తయారు చేశారు కదా దానికి స్టిక్ అవ్వడానికి అండ్ హార్డ్ అయిపోయి ఫిక్స్ అయిపోవడానికి అనమాట. సో పక్కనే ఇంకొక బ్యాంగిల్ కూడా రెడీ అయిపోతుంది. సో నా చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు తీసి చూపిస్తాను ఫుల్ అండ్ ఫైనల్ గా ఎలా వచ్చింది అనేది. కొంచెం కొంచెంగా దాన్ని హీట్ చేస్తున్నారు. సో ఆ మెటల్ బ్యాంగిల్ కంప్లీట్ గా ల్యాక్ డిజైన్ కి అతుక్కుపోవడానికి అనమాట. సో ఫినిషింగ్ ఇలా క్లాత్ తో నీట్ గా క్లీన్ చేస్తున్నారు చూడండి. ఒక బ్యాంగిల్ రెడీ అయిపోయింది, సెకండ్ బ్యాంగిల్ కూడా రెడీ అవుతుంది. చూసారు కదా మన హెయిర్ ని ఎలా అల్లుకుంటాం బ్రైడ్. సో ఆ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం యూనిక్ గా ఉంటుందని. సో ఇది రెడీ అయ్యి చేతికి వచ్చిన తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయిపోయానండి. కలర్ అసలు ఎలా నేను అడిగిన అవుట్ ఫిట్ ని ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చేసారనమాట ఆ కలర్. సో ఆల్మోస్ట్ చాలా మంది వస్తున్నారు, ఉన్న బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు అండ్ కొత్త కాంబినేషన్స్ ఏమైనా కావాలి కలర్ కాంబినేషన్స్ అంటే కూడా చేయించుకుంటున్నారు. సో నాకు పర్సనల్ గా ఈ డిజైన్ బాగా నచ్చింది, బ్రైడ్ డిజైన్. సో అది చేపించుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మన 2 బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. సో ఇది వెంటనే వేసేసుకోవద్దండి, ఒక 10-15 మినిట్స్ ఆగి కొంచెం కూల్ అయిన తర్వాత మనం వేసేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా నా అవుట్ఫిట్ కలర్ తీసుకొచ్చేసారు చూసారా. ఎక్కడ తేడా లేదండి, ఎగ్జాక్ట్ గా ఏదైతే బేస్ నేను చెప్పాను గ్రీన్ రెడ్ ఇంకా గోల్డ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ లో ఎగ్జాక్ట్ గా వచ్చేసింది నా కలర్. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. అండ్ నాకు ఈ పెయిర్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ ఈ డిజైన్ వచ్చేసి 550 అయితే పడింది అనమాట. చూసారు కదా కొంచెం బరువుగా ఉంది అండ్ హ్యాండ్ మేడ్ లైవ్ లో మనకు చేసి ఇచ్చారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సో ఇదన్నమాట మన ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, పార్ట్ 3 అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇది సౌత్ సైడ్ నుంచి మనం వెస్ట్ సైడ్ కి వెళ్ళేటప్పుడు ఉన్న షాప్. ఇక్కడ హెవీ శారీస్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి బ్రైడల్ కి. అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి, ఫుట్వేర్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, అత్తర్లు ఉన్నాయి. సో దీన్ని బట్టి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి పార్ట్ 3 వీడియో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందో. మిమ్మల్ని కొన్ని సీక్రెట్ ప్లేసెస్ కి తీసుకెళ్తాను, అక్కడ మీకు అఫోర్డబుల్ లో అన్ని దొరికేస్తాయి, అవి కూడా చూద్దాము. సో పార్ట్ 3 వీడియో ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదన్నమాట మన పార్ట్ 2 ల్యాక్ బ్యాంగిల్స్ లైవ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.